వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్రు గ్రామంలో హై టెన్షన్. ఆగని కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు. అభివృద్ధిని ఆమడ దూరంలో వదిలేసి రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి డిమాండ్ చేసిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. నర్సరావుపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రజలకు తాగునీరు అందించడం అభినందనీయమని ప్రశంస. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు కూతురు నందిని గుంటూరు తమ నివాసంలో వివరణ ఇచ్చారు. తమకు ఏమీ తెలియదని, ఒక యూట్యూబ్ గా కేవలం ప్రమోషన్ వీడియోస్ మాత్రమే చేస్తున్నానని తెలిపారు. కూతురు పంపిన వీడియోలతో బ్లాక్ మెయిల్ మాచర్ల ఏఎస్ఐ. మాచర్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తన కూతురు గుంటూరు నందిని ద్వారా డౌన్ కెమెరాతో చిత్రీకరించి వీడియోస్ ను సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న శ్రీనివాసరావు పట్టణంలో ప్రేమ జంటలను డౌన్ కెమెరాతో ద్వారా వీడియోలు తీసి డబ్బులు వసూలు చేయటమే కాకుండా పలువురి వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నట్లు ఏఎస్ఐపై ఆరోపణలు. గతంలో గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డ్రోన్ కలకలం సృష్టించింది. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నట్టుండి ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగిరింది. అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం డ్రోన్ ను సీజ్ చేసింది. డ్రోన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీజ్ అయిన డ్రోన్ యూట్యూబర్ నందినిదిగా పోలీసులు డిపార్ట్మెంట్ ఏఎస్ఐ కూతురిగా గుర్తించి తూతూ మంత్రంగా వదిలేశారు. ఇప్పుడు తప్పు చేశారనుకోండి, నేను అవ్వచ్చు, ఎవరవచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు. శిక్ష వేసిన వాళ్ళకి పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఒకవేళ నేను నిజంగా తప్పు చేసుంటే ఇలా ట్యాక్స్ లో ట్రోలింగ్స్ లో ఉండేదాన్ని కాదు, ఏకంగా జైల్లో ఉండేదాన్ని, ఆర్ఎల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ ఇంటర్వ్యూ ఉండేదేమో నాకు తెలిసి. నా దగ్గర అంటే నేనేం చేయలేదు కాబట్టి, నేను మా ఇంట్లో ఉన్న గుంటూరులో తిరుగుతున్నాను, ఎక్కడైనా ఉంటా, నేను ఏ తప్పు చేయలా. అది అండ్ మోర్ ఓవర్ మీరు ఒకటి అన్నారు కదా డ్రోన్ గురించి. నేను డ్రోన్ ఎందుకు కొన్నానంటే మన గుంటూరు గురించి, మన గుంటూరులో అందాల గురించి తీయడానికి నేను ఒక మంచి ఇదిగా నేను తీసుకుంటే దాన్ని నేను ఆగస్టు ఎప్పుడో జరిగింది అది. ఆ రోజు కూడా నేను ఎగరేయలేదు. అది అసలు ఫుల్ ఏదో సీజ్ చేశారంట, ఏంటేంటో చెప్తున్నారు. అది కాదండి. నేను దేని గురించి యూజ్ చేసింది? నేను ఏదన్నా తప్పుడు గురించి యూజ్ చేశానా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పార్క్ నందిని వాళ్ళ నాన్నకి వీడియోలు పంపిస్తుంది అని ఒక క్వశ్చన్ అడిగారు. సరే, నేను పార్క్ కి వెళ్ళాను, గుంటూరు నందిని డ్రోన్ పైన వస్తుంది. ఇప్పుడు ప్రేమికులు తుప్పల్లో ఉంటారా, లేకపోతే గుంటూరు నందిని డ్రోన్ వస్తుంది అని ఇక్కడ ఇలా ఎక్స్పోజ్ అయి ఉంటారా వాళ్ళు? నేను తప్పు మాట్లాడట్లేదు, నిజంగా నిజాయితీ మాట్లాడుతున్నా. ఇఫ్ ఇన్ కేసు గుంటూరు నందిని డ్రోన్ అలా ఎగురుతుంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఇది గుంటూరు నందిని డ్రోన్ అని ఇలా ఎక్స్పోజ్ అయితే నేను మా నాన్నకి వెళ్ళి నేను వీడియోస్ ఇస్తే ఏంటది అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? నిజంగా అలాంటి వీడియోస్ ఉంటే ఒక్కటి చూపించండి, ఒక్కటి కాదు కనీసం ఒక ఫోటో అన్న చూపించండి. ఒక ఆడపిల్ల మీద మీ ఇంట్లో అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మలు లేరా, ఎవరు లేరా? నేను ఒకవేళ తప్పు చేసుంటే నిజం చెప్తున్నాను, మీ ముందు నేను మాట్లాడేదాన్ని కాదు. నాకు ఎంత బాధ వేస్తుందంటే కావాలని కొన్ని నెగిటివ్, అంటే నాకు ఎగ్నెస్ట్ ఉంటారు కదా వాళ్ళు చేసే కామెంట్స్. ఇంకొక ఆడపిల్ల నా స్టేజ్ లో ఇంకొక ఆడపిల్ల ఉంటే ఏమైపోదో తెలియదు కానీ ఆమె స్ట్రాంగ్ గర్ల్. మీరు ఇంకా నన్ను మోటివేట్ చేయాలి, ఇంకా తిట్టండి, ఇంకా మోటివేట్ చేయండి. అండ్ నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఇంతవరకు నేను సపోర్ట్ చేసింది లేదు. మా నాన్న తప్పు చేస్తే మా నాన్న శిక్ష పడిద్ది, సస్పెండ్ చేసుకుంటారు ఎక్కడన్నా కూర్చొని. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. నేను లేను కదా, నేనేమన్నా ఉన్నానా? లేను. నేను లేకుండా నా పేరు, నా ఫోటోలు, అసలు ఫోటో ఏంది నా బాబు? నేను చిన్న పిల్లప్పుడు, సంవత్సరం పిల్లప్పుడు ఫోటో పెడుతున్నారంటే మీరు నన్ను ఎంతలా ట్రోల్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను చాలా మోటివేట్ చేస్తారు. ఇంకా వన్ బై వన్ ఇంకా ఎదుగుతానే ఉంటా తప్పితే నేను ఎక్కడ మూసుకొని పారిపోయి నేను ఉండను. గుంటూరులోనే ఉంటా, గుంటూరులోనే తిరుగుతాను. ఏదన్నా ఉంటే విత్ ప్రూఫ్, ఇదిగో నందిని నువ్వు డ్రోన్ తీసుకుని మీ నాన్నకి చూపి,
ఇస్తున్నాను ప్రూఫ్ ఒకటి తీసుకొని రండి, నా దగ్గరకు వద్దు, పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయండి, నేను వస్తాను, నేను ఫేస్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అండి, ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ లో కూడా మీ పర్సనల్ గురించి వస్తుంది, మీ మ్యారేజ్ విషయం కూడా వస్తుంది. దీనిపైన మీరు ఎలాగా చెప్తారు? మ్యారేజ్ విషయం నా పర్సనల్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను కొంచెం గుంటున్నాను కాబట్టి నీకు అడిగే హక్కు ఉంది, యూ హ్యావ్ ద రైట్. ఎందుకంటే అన్ని హక్కులు నీకు ఉంటాయి, నన్ను అడిగే హక్కు, నేను సమాధానం చెప్పే హక్కు నాకు ఉంటది. అది నా పర్సనల్. నా పర్సనల్ తో నీకెందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ నీకు మొత్తం చెప్తాను, విత్ సాక్ష్యాలతో సహా నీకు చూపిస్తాను. ఎవరిది తప్పైతే వాళ్ళని నువ్వు శిక్షిస్తావా? నీకు ఉందా చెప్పు, నేను లాయర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఎవరన్నా న్యాయం చేస్తారు? పోలీసులు న్యాయం చేస్తారా? లాయర్లు న్యాయం చేస్తారా? చెప్పండి. నా మ్యారేజ్ సర్టిఫికేట్, నా మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్, అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ప్రతి ఒక్కటి తీస్తా, ప్రతి ఒక్కడిని వదిలిపెట్టను. నేను కనుక దిగితే ఒక ఆడపిల్లతో ఆడుకుంటున్నారు మీరు, మొత్తానికి దిగుతా నేను. ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళని కూడా తీస్తాను. వాళ్ళు ప్రత్యేకంగా కట్టగట్టుకొని మరీ చేస్తున్నారు. నా దగ్గర ప్రూఫ్ తో ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మీకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. రండి, ఇంటర్వ్యూ చేసుకోండి, మొత్తం వీడియోస్ అన్ని చూపిస్తాను నేను. ఫస్ట్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి కాలి మెట్ట వరకు నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో నేను చెప్తాను. నేను అన్ని తీసేసి ఒక పక్కన పెట్టుకొని నా అంతటికి నేను ఏది అవ్వకూడదు, నేను స్ట్రాంగ్ గా ఇంకా మంచిగా ఇవ్వాలి, నేనేం అవ్వకూడదు. మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, నాకెవరు సపోర్టివ్ లేదు, నేను ఎలా ఉన్నానో అలానే ఉండి నాకు నేను సర్ది చెప్పుకొని అయిపోయా. మీరు ఇప్పుడు నన్ను తీస్తున్నారు, తీయండి, ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మీ డబ్బులకి నేను నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల పర్సనల్ ఎత్తుతున్నారు, ఫ్యామిలీ నాన్న అన్నారు. నాన్న అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసుకుని ఆయన ఏమైనా చేసుకోండి, నాకేం అవసరం. మా నాన్న చేసుకోండి, మా అమ్మని చేసుకోండి. తప్పుంటే ఎవడైతే నన్ను కూడా చేయండి, తప్పుంటే నన్ను చేయండి. అది నేను అడుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? మీకు బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి కదా. వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్రు గ్రామంలో హై టెన్షన్. ఆగని కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు. వేమూరు నియోజకవర్గం దళితవాడలో దారుణం. అర్ధరాత్రి ఇంటిలోకి చొరబడి వీధి రౌడీలుగా ప్రవర్తించిన కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు. విచక్షణ రహితంగా పలువురు తలుపులు విరగొట్టి బెడ్రూమ్ లోకి చొరబడి కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కొల్లూరు ఎస్ఐ. చిలుపులివర్రు గ్రామానికి చెందిన వేమూరు నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు బాణల తనీష్ కూటమి ప్రభుత్వంపై పోస్టులు పెడుతున్నారని కొల్లూరు పోలీసులు అక్రమ అరెస్ట్ చేసేందుకు దళితవాడకు అర్ధరాత్రి వచ్చిన కొల్లూరు పోలీసులు తన కార్యకర్తను కాపాడుకునేందుకు చిన్నపులివర్రు గ్రామానికి చేరుకున్న వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరుకుటి అశోక్ బాబు. మహిళల పట్ల అసభ్యంకరంగా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించిన అశోక్ బాబు. ఇళ్లలో మీకేం పని? దొంగల పోలీసులా? మీరు దొంగల పోలీసులా? మీరు దొంగల పోలీసులా? లేడీ కానిస్టేబుల్స్ లేకుండా ఇళ్లలోకి మీకేం పని? ఇళ్లలోకి ఎందుకు వెళ్ళారు లేడీ కానిస్టేబుల్స్? ఆడవాళ్ళ కోసం లేకుండా ఆడవాళ్ళు ఎందుకు పట్టుకున్నారు మీరు? లోపలికి వచ్చి ఇళ్లలోకి వచ్చి లోపలికి వచ్చి ఎందుకు పట్టుకున్నారు మీరు? నువ్వు పట్టుకున్నారని నేను చెప్పేసి చెప్తున్నారు. ఇళ్లలోకి వచ్చి ఇళ్లలోకి ఎందుకు వచ్చారు మీరు? ఇళ్లలోకి ఎందుకు నోటీస్ ఇచ్చారా మీరు? నోటీస్ ఇచ్చారా? ఏం కేసు పెట్టారు? ఐడి కార్డులు 100 తయారు చేస్తారు. నీకేం పని అర్ధరాత్రి వచ్చావు ఇంట్లోకి? నీకేం పని అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చావు? మళ్ళీ అంటున్నా ఎవడవని? మళ్ళీ అంటున్నా వితౌట్ యూనిఫామ్. ఇది పైటూరండి, టౌన్ కాదు. డ్యూటీలు చేస్తున్నారా?
అంటే ఇది పల్లెటూరు అండి, టౌన్ కాదు. మీరు పోలీసా? మీకు యూనిఫామ్ ఉందా? మీరు డ్యూటీలు చేస్తున్నారా? తీసుకెళ్ళాలా మీరు? లేదా నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళాలా? దేనికి వచ్చారు? ఈ యూనిఫామ్ ఏది? యూనిఫామ్ ఏది? యూనిఫామ్ మీద పని చేయాలా? ఐడి కార్డు ఎవరికి కావాలా? యూనిఫామ్ ఏది? యూనిఫామ్ రావాలా? వితౌట్ యూనిఫామ్, వితౌట్ లేడీ కానిస్టేబుల్ మీకేం పని? మీకు వితౌట్ మీ ఎస్ఐ అనేది నువ్వు వెళ్ళాలా? ఏం పని? ఆడవాళ్ళని ఎందుకు పట్టుకున్నాను? ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నువ్వు ఆడవాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? లేడీ కానిస్టేబుల్ సరే, లేడీ కానిస్టేబుల్ సరే. అర్ధరాత్రి నీకేం పని? అర్ధరాత్రి ఏం పని? ఎవరి కోసం వచ్చా? దొంగతనానికి వచ్చావా? దొంగతనానికి వచ్చావా నువ్వు? లేడీ కానిస్టేబుల్స్ ఎవరు? నువ్వు ముద్దాయి. ఇప్పుడు నువ్వు ముద్దాయి. నువ్వు మహిళల్లోకి ఎందుకు వచ్చావు? దళితులంటే నీకు అంత చీపుగా ఉందా? ఎస్సీ వాళ్ళంటే, మాది వాళ్ళంటే, మాలోళ్ళంటే మీకు అంత చీపుకుందా? ఎందుకు వచ్చావు నువ్వు ఇళ్లలోకి? నువ్వు ఎందుకు వచ్చావు ఇళ్లలోకి? ఏ విధులు నీకు? ఏ విధులు నీకు? చూయించి తీసుకెళ్ళు. చూయించి తీసుకెళ్ళు. చూయించి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చావా? ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇవ్వు. ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ ఇవ్వాలా? ఇచ్చి తీసుకెళ్ళాలా? ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి తీసుకెళ్ళాలా? నోటీసు ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళు. నోటీస్ ఇచ్చి ఎందుకు వచ్చావు ఇళ్లలోకి? పల్నాడు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సుమారు 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి చెవిలో చెప్పిన మాటలు మూటలుగా మాజీ ఎమ్మెల్యే కాసు వ్యంగ్యస్త్రాలు కురిపించారు. అభివృద్ధికి ఆమడ దూరంలో వదిలేసి రాజకీయం చేస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయితే సుమారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సుమారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు 15-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎరపతినేని శ్రీనివాసరావు గారు 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కట్టిన హాస్పిటల్ యావత్ పల్నాడు గురజాల మాచర్ల 10 లక్షల జనాభాకి కట్టిన హాస్పిటల్ ఏందిరా బాబు అంటే అదిగో మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా హాస్పిటల్. అది 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా పూర్తి చేయలేకపోయారు. 6 పడకలు ఓ 40-50 లక్షలు చేసే 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 17 సంవత్సరాల్లో వాళ్ళు నిర్మించింది. అది ఎక్కడ కట్టారంటే ఇదిగో చెరువు, పిడుగురాళ్ల చెరువులో. అంటే ఎవరికన్నా జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా, కాలు ఇరిగినా ఈ హైవే దాటుకొని, గుంతలు దాటుకొని, పాక్కుంటూ దోక్కుంటూ అక్కడికి పోవాలి. అసలు వాస్తవంగా ఈ చెరువు రేపు నీళ్లు పెట్టాలి. కరువు వస్తే పిడుగురాళ్లలో భూమిలో నీళ్లు ఇంకిపోతాయి, నీళ్లు ఉండవు. కర్మగాలి చెరువులో నీళ్లు పెడితే ఎవరికన్నా జబ్బు చేస్తే వాళ్ళు ఈదుకుంటూ పోయి చికిత్స అందించాలి. 6 పడకల హాస్పిటల్ కట్టలేని చంద్రబాబు నాయుడు గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు మెడికల్ కాలేజ్ కడతారంట. ఇది వాళ్ళు చెప్పేది. మేము తెచ్చిన మెడికల్ కాలేజ్, మేము నిర్మించిన మెడికల్ కాలేజీకి రంగులు పూసుకొని ఓపెన్ చేస్తున్నారు. పర్లేదు, తప్పులేదు. ముందేమో ప్రైవేటైజేషన్ అన్నారు, అమ్ముకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాంచెత్ తాట తీస్తా ఎవడైనా లంచాలిచ్చి మెడికల్ కాలేజ్ కొనుక్కుంటా అంటే ఒక్కడు రాలా టెండర్కి. చివరికి వెనక్కి తగ్గారు. 70-80% పూర్తయిన మెడికల్ కాలేజీని పిడుగురాళ్లలో పూర్తి చేయడానికి ఎట్టో ముందుకొచ్చారు. గతి లేక పూర్తి చేయండి, తప్పులేదు. ఉత్తర ప్రగల్భాలు ఎందుకు? పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట. ముందేమో రాయపాటి సాంబశివరావు తెచ్చారు అని ఎరపతినేని గారు అన్నాడు. నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేశానో తుస్సుమని ఆ మాట పోయింది. ఇప్పుడు ఒక కొత్త యాక్టరు, కొత్త నటుడిని తీసుకొచ్చారు రంగుబూసి, కృష్ణదేవరాయలు గారు. 5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాల.
ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడా ఈ రోజున? వద్దు, ప్రభుత్వమే నిర్వర్తించాలి, ఆ రోజు కష్టపడి తీసుకొచ్చాం, లేదు. అసలు మెడికల్ కాలేజీకి ఆయనకి సంబంధమే లేదు. ఈ రోజు పూర్తవుతుంది కాబట్టి వచ్చా. నేను అప్పుడు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెవులో చెప్పానంట, కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉంది, ఇలా చెయ్యొచ్చని. సిగ్గుండాలి. అబద్దం చెప్పినా అతికినట్టుండాలి అంటారు ప్రజలు. చేత కాకపోతే చెప్పకూడదు. పార్లమెంట్ లో అంట అప్పుడున్న ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్న వేస్తే ఈయన ప్రశ్న చూసుకొని దానికి అనుగుణంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించా అంట. ఎక్కడ చేయించారా మీరు? ఓ లెటర్ చూపెట్టమంటున్నా. 500 కోట్ల ప్రాజెక్టు తేవాలంటే కనీసం ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రికో కేంద్ర ప్రభుత్వానికో లెటర్ పెడతాం. ఆ లెటర్ మీద ఎండోర్స్మెంట్ ఉంటుంది. ఆ మంత్రిది ముఖ్యమంత్రి ఇదిగో నేను చూపెడుతున్నాగా, ఇదిగో చూడండి. 3 జులై 2019 నేను ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే అన్నా నా చిన్ననాటి కోరిక మెడికల్ కాలేజ్ అంటే వెంటనే పక్కనే పివి రమేష్ అనే సెక్రటరీ ఉన్నాడు, ఆయనకు రాశాడు చూడు ఎండోర్స్మెంట్. పివి రమేష్ గారిని పిలిపించి 12వ తేదీ బడ్జెట్ ఆ రోజున 2019లో మొట్టమొదటి బడ్జెట్ లో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బూడే రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద బీసీ ధర్మ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం తన డిమాండ్లను ప్రభుత్వం తీర్చే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో రామచంద్ర యాదవ్ వెల్లడించిన కీలక అంశాలు: బీసీ రక్షణ చట్టం, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాలకులు బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో లేరని, కేవలం ఓట్ల రాజకీయాలకే వారికి వాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో నిర్వహించిన బీసీ సింహ గర్జన సభలో తాము ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మంగళగిరి పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాను. ఈ ధర్మ దీక్ష ఉద్దేశము నా వ్యక్తిగతమైనదో, లేదంటే నా రాజకీయానికి సంబంధించిందో, లేదంటే బీసీవై పార్టీకి సంబంధించిన అంశమో కాదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ దీని మీద స్పందించకపోగా ఈ ప్రధాన 5 డిమాండ్లకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇవ్వడము, కుట్రలు చేయడము మనం చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పుడు తీరా 2 సంవత్సరాల తర్వాత కూడా కేవలము తప్పుడు ప్రకటనలతో, తప్పుడు కథనాలతో బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా బీసీ రక్షణ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు. దీనికి సంబంధించి కమిటీ లేదు, దీనికి సంబంధించి చర్చలు లేవు, దీనికి సంబంధించి గత 10-15 సంవత్సరాల్లో బీసీలకు జరిగిన అన్యాయం పైన, దాడుల పైన, హత్యల పైన అధికారుల నుండి కానీ, కలెక్టర్ల నుండి కానీ ఎటువంటి నివేదికలు తెప్పించుకోకుండా కేవలం ప్రకటనల ద్వారా ప్రజలను, బీసీలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీనికి నిర్దిష్టమైన రక్షణ చట్టం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలనేది మా మొట్టమొదటి డిమాండ్.
ఈరోజు రాష్ట్రానికి ఏదైతే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారో, ఈ అమరావతి రాజధాని అంటే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికో, లేదంటే వారి పార్టీకో, లేదంటే వారి సామాజిక వర్గానికో సంబంధించింది కాదు. అమరావతి రాజధాని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు రాజధానిలో భాగస్వామ్యం కావాలి అనేది బీసీవై పార్టీ డిమాండ్. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాలు 99 పైసలతో, 1 రూపాయితో, 50 రూపాయలతో, 99 రూపాయలతో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారి నాయకులు వారి సామాజిక వర్గాలకు ఫిలిం సిటీల పేరుతో, హోటల్స్ పేరుతో కంపెనీల పల్నాడు జిల్లా పిడుగురాలలో 87.84 లక్షల నగదుతో కస్టోడియల్ పరారు కొన్నేలుగా ఏటీఎంలలో నగదు పెడుతున్న కారంపొడి మండలం పేట సన్నెగండ్లకు చెందిన మామిడి నరేష్. సిఎంఎస్ ఇన్స్పోస్టిస్టమ్ లిమిటెడ్ లో 4 ఏళ్లుగా పనిచేస్తున్న నరేష్ పిడుగురాల చుట్టుపక్కల ఏటీఎంలలో నగదు డిపాజిట్ పనిచేసే నరేష్ 2 రోజుల క్రితం 5 ఏటీఎంలలో 48 లక్షల డిపాజిట్ చేసిన నరేష్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏటీఎంలకు లాక్ చేయకుండా వెళ్లిపోయిన నరేష్ అనంతరం వచ్చి 5 ఏటీఎంలలో ఉన్న 87.84 లక్షల చోరీ నగదు చోరీ చేసి అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన నరేష్ పై అనుమానం వచ్చిన తర్వాత అతనితో పాటు పనిచేసే మరో కస్టోడియల్ చిన్న కనుకర రావు విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలిపిన కరుణాకర్ రావు మరియు ఏటీఎంలు పరిశీలించి 87.84 లక్షలు ఎత్తుకెళ్లినట్లు ఉన్నతాధికారులు నిర్ధారణ. పిడుగురాల పోలీసులకు ఫిర్యాదు చేసిన గుంటూరు మేనేజర్ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పిడుగురాల పోలీసులు అప్పుడు మనం అటు వెళ్ళాలి, అటు ఫ్రంట్ కెమెరాకి వెళ్ళాలి, అటు నుంచి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వరవకట్ట వద్ద అంజుమన్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట 1 టౌన్ సిఐ షేక్ ఫిరోజ్, ట్రాఫిక్ సిఐ లోకనాథం పాల్గొన్నారు. అలాగే టీడీపీ 17వ వార్డు ప్రెసిడెంట్ షేక్ కరీముల్లా, ముస్లిం మైనారిటీ నాయకులు మరియు టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని అంజుమన్ మసీద్ కాంప్లెక్స్ కి ముందు ఉన్నటువంటి ప్లేస్ లో ఈ సమ్మర్ సందర్భంగా ప్రజలకి కానీ పాదచారులకు కానీ దాహార్తి తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ లో ప్రజలు ఈ సన్ స్ట్రోక్ కి కానీ వాటికి కానీ ఎక్కువ గురవుతూ ఉంటారు. వాటర్ వల్ల డిహైడ్రేట్ అయ్యి అటువంటిది లేకుండా ఉండటం కోసం తమ వంతు సాయంగా వచ్చేపోయే ప్రజలందరికీ కూడా నీటిని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో అంజుమన్ కమిటీ వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయం. వీళ్ళు ఇలాంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. మరి రాబోయేది సమ్మరు ఏప్రిల్ నెల వచ్చింది, ఆల్రెడీ మరి మే నెల కూడా రాబోతుంది. మరి ఎండాకాలంలో పేదల దాహార్తి తీర్చడానికి, అదేవిధంగా ఎవరైతే పాదచారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరి దప్పిక తీర్చడానికి ఇక్కడ మజ్జిగ, అదేవిధంగా జ్యూస్, మంచినీళ్ళు కూడా ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా పొరవకట్లో మన అంజుమన్ కాంప్లెక్స్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరూ కూడా అన్ని విధాల పేద ప్రజలకి దాహార్తిని తీర్చడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కమిటీ సభ్యులందరూ కూడా అంజుమన్ కాంప్లెక్స్ దగ్గరుండి ఎంతో ఇష్టంగా కష్టంగా గట్టినా గానీ మరి ఈ కార్యక్రమాన్ని కూడా
ముస్లిం మైనారిటీ సోదరులు ఎవరైతే మసీదులకు వెళ్తారో వాళ్ళందరూ కూడా అంజుమన్ కాంప్లెక్స్ కి మరి ఈ గదులు కన్స్ట్రక్షన్ కూడా అండగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి మన వన్ టౌన్ సిఐ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా మీడియా సోదరులు, ముఖ్యంగా డిజిటల్ మీడియా వాళ్ళందరూ కూడా మినిట్ టు మినిట్ ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి కూటమికి అండగా ఉంటున్నారు. కాబట్టి మరి ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మరొకసారి ఉమ్మడి కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామ్యాన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వేమూరు నియోజకవర్గం చిన్నపులివర్రు గ్రామంలో హై టెన్షన్. ఆగని కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు. అభివృద్ధిని ఆమడ దూరంలో వదిలేసి రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై మండిపడ్డ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి డిమాండ్ చేసిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. నర్సరావుపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రజలకు తాగునీరు అందించడం అభినందనీయమని ప్రశంస. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.